ఫ్రెండ్స్, మా వాడికి ఉదయాన్నే పాలిద్దాం అనుకున్నాను. వాడు చూస్తే ఇట్లా దొల్లిచ్చేసాడంటే అబ్బా, అసలు నాకు ఇప్పుడే గ్యాస్ బండ్ తుడిచాను, సర్లే ఏం గడుద్దాంలేనని ఇంకా కడిగేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా నేను అన్నీ పెట్టుకొని మామూలుగా ఏంటంటే ఎగ్కి కర్రీ చేస్తాం కదా, అట్లా కాకుండా ఇట్లా టమోటా ఆనియన్ వేసి ఎగ్ కానీ చేశారనుకోండి, ఎగ్ ఇష్టం లేని వాడు బాగా తింటారు. ఇంకా నేను ఫైబర్ కోసము బీన్స్ ఫ్రై అయితే చేశాను. ఖచ్చితంగా ప్రోటీన్ అయితే ఉంటుంది మా ఫుడ్లో, అలానే ఫైబర్ ఉంటుంది. ఇంకా తాలింపు అయితే చేశాను. వేరుశనగ పప్పుల పొడి అయితే వేసాను. మీరు కూడా పప్పుల పొడి వేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా మా ఇంట్లో వెండి చేపలు ఉన్నాయి, నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఇంకా అవి కూడా కాస్త ఫ్రై చేసేసి ఇట్లా మా బాబుకి అంతా కలిపి కానిచ్చేసి స్పూన్ కానిచ్చేసి నీట్గా తినేసాడు. అసలు నేను పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వాడు ఏంటంటే ఆ ఇల్లు అంతా పోసాడు, తెలిసిందే కదా. ఇప్పుడు కూడా ఆడుతూ ఉన్నాడు, ఫుల్ అల్లరి చేసేస్తున్నాడు మా వాడైతే. ఇప్పుడు చూడండి ఇల్లు అంతా ఎట్లా పోసి పెట్టాడు. ఒక పక్క తింటాడు, ఒక పక్క పోస్తూ ఉంటాడు. నేను పెట్టొద్దంట. ఇంకా సాయంత్రం కోసం నేనైతే ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పొంగల్ చేద్దాం అనుకున్నాను. అందుకే పప్పు అయితే నానేస్తున్నా. మేము ఇట్లా బియ్యంలో ఆకులు, వేపాకులు, ఉప్పు అవన్నీ వేస్తాము, ఎందుకంటే పురుగు పట్టుకుంటూ ఉంటుందని. బట్ ఫ్యూచర్లో ఏంటంటే ఒక టిప్ అయితే ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మా వారి కోసం నేను వేడివేడిగా పొంగల్ చేసేసాను. ఇంకా మా వారు నా కోసం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పనసకాయ అలానే చికెన్ అయితే తీసుకొచ్చారు. తెలిసిందే కదా పంపకాలంటే ఆ 50-50 అని. ఇంకా అది తీసుకొని అయితే వాళ్ళు ఇచ్చిన సాస్ వేస్తే అంత నచ్చలేదు. అందుకే నేను ఇంట్లో చేసిన సాస్ అయితే చేసుకున్నా. కరెక్ట్గా ఇప్పుడు టైం 1:30 అట్లా అవుతుంది. ఈ మిడ్ నైట్ పవర్ కష్టాల వల్ల మా బాబు అయితే అస్సలు నిద్రపోలేదు. ఇంకా వాడిని మళ్ళీ ఒళ్ళో వేసుకొని అటు ఇటు ఊపి ఎత్తుకొని తిప్పి నిద్రపిచ్చాను. సరే మరి ఉంటా, బాయ్.